చతుర్థ సర్గము విశ్వామిత్రుని రాక రామలక్ష్మణులు ఆయన వెంట వెళ్ళుట తాటకను ఉద్ధరించుట. శ్రీ మహాదేవోవాచ కదాచిత్ కౌశికోభ్యాగాద్ అయోధ్యాం జ్వలన ప్రభః ద్రష్టుం రామం పరాత్మానం జాతం జ్ఞాత్వా స్వమాయయ దృష్ట్వా దశరథో రాజా ప్రత్యుత్థాయాచిరేణ తు వసిష్ఠేన సమాగమ్య పూజయిత్వా యథావిధి అభివాద్య మునిం రాజా ప్రాంజలిర్భక్తినమ్రధీ కృతార్థోస్మి మునీంద్రాహం త్వదాగమనకారణా త్వద్విధాయ గృహం యాంతి తథైవాయాంతి సంపదః యదర్థమాగతోసి త్వం బ్రూహి సత్యం కరోమి తత్. విశ్వామిత్రోపి తం ప్రీతః ప్రత్యువాచ మహామతిః అహం పర్వణి సంప్రాప్తే దృష్ట్వా యష్టుం సురాన్ పితॄన్ యదారభే తదా దైత్యా విఘ్నం కుర్వంతి నిత్యశః మారీచశ్చ సుబాహుశ్చ ఆపరే చానుచరాస్తయో అతస్తయోర్వదార్థాయ జ్యేష్ఠం రామం ప్రయచ్ఛ మే లక్ష్మణేన సహ భ్రాత్రా తవ శ్రేయో భవిష్యతి వసిష్ఠేన సహ మంత్ర్య దీయతాం యది రోచతే కిం కరోమి గురో రామం త్యక్తుం నోత్సహతే మనః బహువర్షసహస్రాంతే కష్టేనోత్పాదితా సుతాః చత్వారో అమరతుల్యాస్తే తేషాం రామో అతివల్లభః రామస్త్వితో గచ్చతి చిన్న జీవామి కథంచన. శ్రీ మహాదేవుడు ఇట్లను పరమాత్ముడు తన మాయచేత రాముని రూపమును అవతరించినని తెలుసుకుని అగ్నివలే తేజరులు విశ్వామిత్ర మహర్షి ఒకనాడు ఆ స్వామిని దర్శించుటకై అయోధ్య నగరమునకు ఏతించను. ఆయనను చూడగానే మహారాజుకు దశరథుడు తన ఆసనము నుండి లేచి దిగివచ్చి వశిష్ఠునితో సహా ఆయనకు ఎదురేగి స్వాగతము పలికాడు. విధి విధానముగా పూజించి నమస్కరించి దశరథ మహారాజు భక్తి ప్రవృత్తులతో కూడిన చిత్తముతో అంజలి ఘటించి మునీంద్రునితో ఇట్లు పలికాడు. ఓ మునీంద్ర, మీ శుభప్రదమైన రాకతో నేను కృతకృత్యుడనైతిని. మీ వంటి మహానుభావులు చేరు ఎవరి గృహమును పావనము చేదురో వారి ఇంటికి సకల సంపదలు వచ్చి చేరు. శుభప్రదమైన మీ రాకకు కారణమును తెలుపు. నేను మీ ఆజ్ఞను తప్పక శిరసావహించదనని సత్యమును పలుకుచున్నాను. అప్పుడు మహాత్ముడు విశ్వామిత్రుడు ప్రసన్నుడై దశరథునితో బదులు పలికాడు. రాజా, పర్వ సమయములందు నేను ఎప్పుడెప్పుడునూ దేవపితృగణముల సంతృప్తి కొరకు యజ్ఞము ప్రారంభించినను అన్ని సమయములలోనూ మారీచుడు సుబాహుడు తమ ఇతర అనుచరులకు దైత్యగణములతో కూడి నా యజ్ఞములకు విఘ్నమునర్చుచున్నాడు. అందువలన వారిని వధించుటకు నీవు నీ పెద్ద కుమారుడు రాముని సోదరుడు లక్ష్మణునితో సహా నాకు వసకము. దీనివలన నీకు కూడా పరమశుభము కలుగును. ఈ విషయమున వశిష్ఠునితో సంప్రదించి నీకు సముచితము అనిపించినచో ఈ ఇరువురి కుమారులను నాకు అప్పగింపము. అప్పుడు విశ్వామిత్రుని మాట విన్న రాజు మిక్కిలి చింతపడి వ్యాకులతకు లోనై ఏకాంతమునందు గురువు వశిష్ఠుని ఇట్లడిగను. గురువర్య, 1000 సంవత్సరములు గడిచిన తర్వాత మిగులు కష్టముతో నాకు దైవ సమానులకు ఈ 4 కుమారులు జన్మించింది. వీరిలో నాకు రాముడు మిగులు ప్రియమైనవాడు. ఇప్పుడు నేనేమి చేయుదును? రాముని మునివెంట పంపుటకు నా మనసు ఒప్పుకున్నట్టు లేదు. రాముడి ఇచ్చటి నుంచి వెళ్ళిపోయినచో నేను ఏ విధముగానూ జీవింపజాలను. ప్రత్యాఖ్యాతో యది ముని శాపం దాస్యత్య సంశయః కథం శ్రేయో భవేన్మహ్యం అసత్యం చాపి న స్పృశేత్. నేను ముని మాటను అంగీకరించనిచో నిశ్చితముగా అతను నన్ను శపించు. నాకు అసత్య దోషము అంటకుండా మేలు కలుగునట్లుగా ఏదో ఒక మంచి ఉపాయమును చెప్పుమని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. వశిష్ఠ ఉవాచ శృణురాజం దేవగుహ్యం గోపనీయం ప్రయత్నతః రామో న మానుషో జాతః పరమాత్మా సనాతనః భూమేర్భారావతారాయ బ్రహ్మణా ప్రార్థితః పురా
స ఏవ జాతో భవనే కౌసల్యాయం తవానఘ త్వం తు ప్రజాపతి పూర్వం కశ్యపో బ్రహ్మణః సుతః కౌసల్యా చాదితిర్దేవం మాతా పూర్వం యశస్విని భవంతౌ తపౌగ్రం వై తే పాథే బహువత్సరం అగ్రామ్య విషయౌ విష్ణు పూజాధ్యానైకతత్పరౌ తదా ప్రసన్నో భగవాన్ వరదో భక్తవత్సలః వృణీష్వరమిత్యుక్తే త్వం మే పుత్రో భవామల ఇతి త్వయా యాచితోऽసౌ భగవాన్ భూతభావనః తథేత్యుక్త్వాద్య పుత్రస్తే జాతో రామః స ఏవ హి శేషస్తు లక్ష్మణో రాజన్ రామమేవాన్వపద్యత జాతో భరతశత్రుఘ్నౌ శంఖచక్రే గదాభృతః యోగమాయాపి సీతేతి జాతా జనకనందిని. వశిష్ఠుడు పలికిన, రాజా, దేవతల చేత కూడా గుప్తముగా ఉంచబడిన దేవరహస్యమైన విషయములను చెప్పినను విను. అది ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టరాదు. ఆ రాముడు మానవుడు కాదు, సాక్షాత్తు పురాణ పురుషులకు పరమాత్ముడే. ఈ రూపమును అవతరించను. ఓ పుణ్యశ్లోకుడా, పూర్వమున బ్రహ్మదేవుడు భూభారమును తొలగించుటకై భగవంతుని ప్రార్థించను. దానిని పూర్తి చేయుట కొరకే పరమాత్ముడు నీ ఇంట కౌసల్యా గర్భమున జన్మించను. నువ్వు సామాన్యుడు కాదు. పూర్వజన్మమున నీవు బ్రహ్మపుత్రుడు అయిన కశ్యప ప్రజాపతి, యశస్వినీయకు కౌసల్య, దేవమాతయకు అదితి. ఆ సమయమున మీరిరువురును లౌకిక విషయములకు అతీతులై సాంసారిక విషయభోగములను పూర్తిగా వదిలిపెట్టి అనేక సంవత్సరములు ఏకాగ్రచిత్తులై భగవానుడు విష్ణువును పూజించితి. ధ్యానమునందు తత్పరులై మిగుల కఠోరమైన తపమును అనుసరించితి. అప్పుడు కాలాంతరమున భక్తవత్సలుడు, వరదుడు, భగవంతుడు ఒక విష్ణువు మీ ఎడల ప్రసన్నుడై మీ యందు ప్రత్యక్షమయ్యాను. అప్పుడు అతడు మిమ్మల్ని వరము కోరుకోము అని పలికాను. అప్పుడు మీరు భగవంతునితో, హే నిరంజన, మీరు మాకు పుత్రులుగా జన్మించవలేను అని స్వామిని ప్రార్థించింది. అప్పుడు ఆ స్వామి అట్లేగుగాక తథాస్తు అని పలికిన. కనుక ఆ విష్ణు భగవానుడే ఇప్పుడు మీకు పుత్రునిగా జన్మించాను. మీ కుమారుడు రాముడు సాక్షాత్తు ఆ విష్ణువే కానీ వేరు కాదు. ఆ స్వామిని సేవించుటకు ఆ విష్ణుమూర్తికి శయ్యగా నుండి ఆదిశేషుడు లక్ష్మణునిగా అవతరించి ఆ ప్రభువును అనుసరించారు. పరమాత్ముడకు గదాధరుని శంఖచక్రములు భరతశత్రుఘ్నుల రూపంలో అవతరించారు. యోగమాయ జనకునకు ప్రియమైన కుమార్తె సీతగా ప్రకటితమయ్యారు. విశ్వామిత్రోపి రామాయ తాం యోజయితుమాగతః ఏతద్గుహ్యతమం రాజన్ న వక్తవ్యం కదాచన అత ప్రీతేన మనసా పూజయిత్వాథ కౌశికం ప్రేషయస్వ రమానాథం రాఘవం సహ లక్ష్మణం. వసిష్ఠేనైవ ముక్తస్తు రాజా దశరథస్తదా కృతకృత్యమివాత్మానం మేనే ప్రముదితాంతరః ఆహూయ రామ రామేతి లక్ష్మణేతి చ సాదరం ఆలింగ్య మూర్ధ్నవఘ్రాయ కౌశికాయ సమర్పయత్. తతోతిహృష్టో భగవాన్ విశ్వామిత్ర ప్రతాపవాన్ ఆశీర్భిరభినంద్యాథ ఆగతౌ రామలక్ష్మణౌ గృహీత్వా చాపతూణీర బాణఖడ్గధరౌ యయౌ కించిత్ దేశమతిక్రమ్య రామమాహూయ భక్తితః దదౌ బలాం చాతిబలాం విద్యే ద్వే దేవ నిర్మితే యయోర్గ్రహణమాత్రేణ క్షుక్షామాదిన జాయతే. తత ఉత్తీర్య గంగాం తే తాటకా వనమాగమన్ విశ్వామిత్రస్తదా ప్రాహ రామం సత్యపరాక్రమం అత్రాస్తి తాటకా నామ రాక్షసీ కామరూపిణి బాధతే లోకమఖిలం జయితామ విచారయన్. తథేతి ధనురాదాయ సగుణం రఘునందనః టంకారమకరోత్తేన శబ్దేనాపూరయద్వనం. అప్పుడు విశ్వామిత్రుడు రామునితో సీతను కల్పుటకై ఇతనికి ఏతించెను. రాజా, ఈ రహస్యం అత్యంత గోపనీయం. దీనిని ఎవరికి నీ చెప్పకూడదు.
ఇప్పుడు రహస్యం అంతేనూ నీకు అవగతమైనది కదా. కనుక నీవు ఇప్పుడు ప్రసన్న చిత్తుడివై విశ్వామిత్రుని సత్కరించి లక్ష్మీపతి యొక్క శ్రీ రఘునాథుని లక్ష్మణునితో కూడా ఈ మునీంద్రుని వెంట పంపము. వశిష్ఠుని వచనములను విన్న తర్వాత రామావతార రహస్యమును తెలుసుకున్న మహారాజుకు దశరథుడు తన అంతరంగమున అనిర్వచనీయమైన ఆనందమును పొంది తనను తాను కృతకృత్యుడని తలంచెను. ప్రసన్న చిత్తుడై మిగులు ఆదరముతో ఓ రామ, ఓ లక్ష్మణ అని వారిని పిలిచెను. ఆ ఇరువురు సోదరులు అతనికి వచ్చుడుతోడనే వారిని హృదయమునకు హత్తుకొనెను. శిరములను మూర్కొని సాదరముగా వారిని విశ్వామిత్రునికి అప్పగించాను. అప్పుడు మిగుల ప్రతాపవంతుడు భగవానుడు ఒక విశ్వామిత్రుడు వారి ఎడల మిగులు ప్రసన్నుడై ఆశీర్వాదముసగి అభినందించాను. పిమ్మట ధనుర్బాణములను అంబులు పొదిని ఖడ్గములను ధరించి తన వద్దకు వచ్చిన రామలక్ష్మణుడు వెంటనడుకుని అతడి నుండి వెళ్ళిపోయాను. కొంత దూరం ఎగిన తరువాత భక్తితో రాముని సంబోధించి దేవనిర్మితములు బల అతిబల అను విద్యలను అతనికి ప్రసాదించను. వాటిని గ్రహించిన వారికి ఆకలి దప్పులు దుర్బలము మొదలగు బాధలు ఉండవు. తదనంతరము వారు గంగానదిని దాటి తాటకావనమునందు ప్రవేశించి అప్పుడు విశ్వామిత్రుడు సత్యపరాక్రముడుగు రామునితో ఇట్లు పలికను. ఇచ్చట తన ఇచ్ఛానుసారము రూపమును ధరించు కామరూపిణీయగు తాటక అని పేరు గల ఒక రాక్షసి నివసించుచున్నది. ఆ రాక్షసి ఈ లోకమునంతయు మిగులు బాధించుచున్నది. నీవేమీను సంకోచింపక దాన్ని హతమార్చుము. అప్పుడు రఘురాముడు సరే మంచిది అని తన ధనస్సును ఎక్కుపెట్టి నారి బిగించి టంకారమునర్చి అవి వెంటనే ఆ వనమంతయు ధనుష్టంకార శబ్దముతో నిండిపోయింది. తచ్చుత్వా అసహమానాస తాటకా ఘోర రూపిణి క్రోధ సమ్మూర్ఛిదా రామం అభిదుద్రావమేఘవత్ తామేకేన శరేణాసు తాడయామాస వక్షసి పపాత విపినే ఘోరావమంతి రుధిరం బహు తతో అతిసుందరీ యక్షీ సర్వాభరణభూషిత శాపాత్ పిశాచతాం ప్రాప్త ముక్త రామప్రసాదత నత్వా రామం పరిక్రమ్య గత రామాజ్ఞయా దివం తతో అతిరుష్టపరిరభ్య రామం మూర్ధన్యవఘ్రాయ విచించ కించే సర్వాస్త్రజాలం సరహస్యమంత్రం ప్రీత్యాభిరామాయ దదౌ మునీంద్ర. ఆ శబ్దము వినపడటతోటనే నల్లటి మబ్బు వంటి భయంకర రూపము గల తాటక దానిని సహించలేకపోయినది. మిగుల కోపముతో పిచ్చిదయ్యాను. అప్పుడు అది కారుమేఘముల వంటి గర్జించుచూ రాముని వైపుకు పరిగెత్తను. భగవానుడు రాముడు వెంటనే దాని వక్షస్థలమునందు ఒకే బాణముతో ఛేదించను. దానితో ఆ ఘోరరక్కసి నెత్తురు గ్రక్కుచు ఆ వనములందు పడిపోయాడు. తదుపరి శాపవశమున పిశాచరూపం పొందిన ఆ తాటక శ్రీరాముని కృపచేత శాపము నుండి విముక్తిని పొందిన. అప్పుడు ఆమె సర్వాలంకార విభూషితి అయి పరమ సౌందర్యవతియకు యక్షిణిగా రూపుదాల్చి అంతటా ఆమె శ్రీరామచంద్రునికి ప్రదక్షిణమునర్చి నమస్కారమునరించి ఆ స్వామి ఆజ్ఞతో దివ్యలోకమునకు వెళ్ళిపోయింది. అప్పుడు మునివరుడగు విశ్వామిత్రుడు మిగులు ఆనందముతో తాటకను వధించిన శ్రీరామచంద్రుని బిగ్గరగా కౌగిలించుకుని అతని శరీరమును మూర్ఖును శ్రీరామలక్ష్మణులకు తాను గురువు కాగలిగిన తన సౌభాగ్యమును తలంచుకుని పులకించిపోయారు. అటు పిమ్మట ఆ విశ్వామిత్ర మునీంద్రుడు అతి రహస్యములైన మంత్రములతో సహా సకల అస్త్రములను అన్నింటినీ మిగుల ప్రేమతో సౌందర్యవారాశియకు శ్రీరామును కోసాడు. ఇది శ్రీమద్ అధ్యాత్మరామాయణే ఉమామహేశ్వర సంవాదే బాలకాండే చతుర్థ సర్గ సమాప్త. ఇది శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపము శ్రీమద్ అధ్యాత్మరామాయణమునందరి బాలకాండమునందు 4వ సర్గము. పంచమ సర్గము విశ్వామిత్ర యాగరక్షణము, మారీచి సుబాహోల దమనము, అహల్య శాప విమోచనము. శ్రీ మహాదేవోవాచ తత్ర కామాశ్రయే రమ్యే కాననే ముని సంకులే ఉషిత్వా రజనీమేకాం ప్రభాతే ప్రస్థితా శరైః